హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఒక స్పెషల్ స్వీట్ కూడా మనం ట్రై చేస్తామండి. ఇదిగోండి, మనం ఓబలంక, మెల్లపాలెం, వాడిపల్లి కూడా దాటేస్తున్నామండి. మనం రావులపాలెం నుంచి వస్తే కనుక రైట్ సైడ్కి వెళ్తే వాడిపల్లి వెళ్తామండి. అలాగే అక్కడ మనం స్ట్రైట్గా వస్తామనుకోండి, అది మనం ఆత్రేయపురం వెళ్తామండి. ఇంకా బొబ్బర్లంక రోడ్డు ఇది. మనం ఇలా అయితే వెళ్తున్నామండి. మొన్న అంతర్వేది వెళ్ళామండి, నేను అమలాపురం వెళ్ళాం. మరి ఆత్రేయపురం కూడా చూపించాలి కదా మీకు, అందుకే ఈరోజు ఆత్రేయపురం వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి లొల్లలాకులు, వాడపిల్ల లొల్ల వస్తుందండి. లొల్ల దాటిన తర్వాత మనకి ఆత్రేయపురం అయితే వస్తుందండి. మొత్తానికి మనం అయితే ఎలా వెళ్ళిపోతున్నామండి చూడండి. అసలు ఈ వేళ వెళ్ళిన వాళ్ళకి ఈ దారి తెలియదంటూ లేదండి. ఇదిగోండి, ఇక్కడ చాదస్తం అంటే అండి షాప్ పేరు చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఇది దాటుతూనే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక మంచి షూటింగ్ స్పాట్ అయితే కనిపిస్తుందండి. చాలా మూవీస్ ఇక్కడ షూట్ చేశారండి. శతమానం భవతిలో కూడా మనకి ఈ లొకేషన్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఏంటంటే అండి, ఇప్పుడు ఇలా మొత్తం క్లోజ్ చేసినట్టు చేస్తారు చూడండి. ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళమండి. అంటే ఎక్కువ ఇక్కడ ఇది షూటింగ్ స్పాట్ కాస్త ఏమైందంటే ఆత్మహత్యల స్పాట్ అయిపోయిందంటే అండి. ఇక్కడ అసలు ఇప్పుడు ఆగి అక్కడ ఫొటోస్ తీసుకోవడం చాలా నిషేధం అనమాట ఈ ఏరియాలోని. ఒకసారి మాకు తెలియక ఇలాగే తీసుకుంటే ఒక అతను వచ్చి మామూలుగా ఇవ్వలేదండి, కొంచెం గట్టిగానే తిట్టారు. అసలు ఏంటి ఇక్కడ మీరు ఫొటోస్ ఎలా తీస్తున్నారు, ఇక్కడ ఎలా చేయట్లేదు అలా ఇలా అనేసి చాలా భయం అనిపించింది ఆ రోజు. ఇంతకు ముందు అయితే మేము 3 years బ్యాక్ అయితే మేము ఇక్కడ ఆగి చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళం అక్కడ. మా దగ్గర ఇప్పుడుగా ఫొటోస్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఎలా లేదండి, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారంట. అందుకని చెప్పేసి ఈ మూవీ స్పాట్ కాస్త అలా మారిపోయిందనమాట. ఇదిగోండి, మాటల్లో మనం ఆత్రేయపురం అయితే వచ్చేసాము. ఇదిగోండి, మన ఊర్లో స్టార్ట్ అవడంతో మొదలవుతాయండి షాప్స్. ఈ పూతరేకుల షాపులు ఇంకా అలా వరుస పెట్టి ఉంటూనే ఉంటాయండి. 1 kilometer వరకు అలా అడుగడుగున ఇంటింటికి ఒక షాప్ ఉన్నట్టు ఉంటుందండి పూతరేకుల షాపు. ఇంకోటి ఏంటంటే అండి, ఈ పూతరేకులకు జియో ట్యాగ్ కూడా వచ్చింది కదండి. జియో ట్యాగ్ అంటే ఒక ప్రోడక్ట్కి చట్టపరంగా రక్షణ కల్పించడం అండి. దీనివల్ల ఏంటంటే ఆ చేతి వృత్తుల వారికి కానీ, రైతులకు కానీ, ఇంకా ఎవరైతే ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చాలా బలపడతారనమాట. నెక్స్ట్ వీటికి ఏంటంటే అంతర్జాతీయ గుర్తింపు కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ ఆత్రేయపురం పూతరేకుకి జిఐ ట్యాగ్ అయితే వచ్చిందండి. చూడండి అసలు ఎలా ఇంకా 1 kilometer మేర అలా ఉంటూనే ఉంటాయండి షాప్స్ అయితే మాత్రం. జిఐ ట్యాగ్ రావడం అంటే అది సులభమేం కాదండి. అది సాంప్రదాయబద్ధంగా ఉండాలి, అలాగే పర్యావరణం చాలా హితంగా ఉండాలండి. మనకి జిఏ యాక్ట్ 1999 ప్రకారం మనకి ఈ పూతరేకులకి అయితే మనకి రీసెంట్గా వచ్చినట్టుందండి ఈ జిఏ ట్యాగ్ అనేటువంటిది. 2023లో అనుకుంటానండి వీటికి జిఏ ట్యాగ్ అయితే వచ్చింది. పూతరేకుల బాక్స్ 10 ఉంటాయండి. పెద్ద బాక్స్ అయితే 100 రూపీస్ అండి. చిన్న బాక్స్ అయితే 50 రూపీస్ అండి. మనం ఒక షాప్ దగ్గర ఆగామంటే మనకి వెంటనే ఒక పూతరేకు అనేటువంటిది మనకి టిష్యూ పేపర్లో చుట్టేసి వెంటనే టేస్టింగ్ ఇచ్చేస్తారండి. ఎంతమంది వెళ్తే అంతమందికి ఇచ్చేస్తారండి. అంటే మనం అంత తగ్గట్టు కొనుక్కోవాలండి బాక్సెస్ కూడా. ఈ పూతరేకుల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. పంచదార పూతరేకులు, బెల్లం పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, ఇలా రకరకాలుగా ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే మనకి విడిగా పూతరేకులు కూడా ఓన్లీ రేకులు కూడా ఇస్తారండి. 100 పూతరేకులు 250 రూపాయలు అంతే ఇస్తారండి. నెక్స్ట్ ఇక్కడ మామిడి తాండ్ర, అలాగే రేగు అచ్చులు కూడా చాలా ఫేమస్ అండి, బాగుంటాయండి. ఇక్కడ చాలా మామిడి తాండ్ర చాలా టేస్టీగా ఉంటుంది. మేము చాలాసార్లు ట్రై చేసామండి. ఈ బాక్సెస్ వచ్చి 100 రూపీస్ ఉంటాయండి, 150 రూపీస్ కూడా ఉంటాయండి. చిన్న బాక్సెస్ 50 రూపీస్ అండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఒక పూతరేకు తీసి నోట్లో పెట్టుకున్నామంటే చాలా మెత్తగా కరిగిపోతుందండి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు ఒక పూతరేకుల షాప్కి అయితే వెళ్ళానండి. చెప్పాను కదా, వెంటనే మనకు టిష్యూలో చుట్టేసి ఒక పూతరేకు అయితే ఇచ్చేసారండి. నేను ఇదిగోండి ఇలా చిన్న బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, ఇదైతే ఆత్రేయపురం బస్ స్టాప్ అండి. పూతరేకులు తీసుకుని నేను తిరిగి స్టార్ట్ అయిపోయామండి. మనమైతే ఇలా షూటింగ్ స్పాట్ అనాలో సూసైడ్ స్పాట్ అనాలో తెలియలేదు. ఇక్కడికైతే మనం తిరిగి వచ్చామండి. చూడండి, కానీ ప్లేస్ అయితే ఏమాటకమాట చాలా బాగుంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి సీనరీ ఉంటుంది, చుట్టూ మనకి కాలువలు ఉంటుంది, మంచి చక్కగా మొక్కలు ఇవన్నీ చాలా బాగుంటుంది. అందుకే అంతలా షూటింగ్స్ తీసేవారంటే అండి అక్కడ. ఇదిగోండి, మేము తిరిగిలా వస్తుంటే ఇది మనకి రావులపాలెం ఓబలంక మధ్యలో ఉంటుందండి. అంకాళమ్మ మహాలక్ష్మి తల్లి అమ్మవారి యొక్క ఉత్సవాలే చేస్తున్నారండి. దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. వాడిపల్లి వెళ్ళే వాళ్ళందరూ కూడా మనకి కనిపిస్తుందండి టెంపుల్. అంకాళమ్మ మహాలక్ష్మి వారి టెంపుల్ అండి. దసరాకు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారండి నవరాత్రి మొత్తం అంతా కూడా. ఇదిగోండి ఇలా లైటింగ్ అది పెట్టారు. ఇప్పుడు మనం డే టైం కదండి, సో మనకి లైటింగ్ అది ఏం కనిపించట్లేదు సరిగ్గానే. ఎండ్ అయితే లేదు, కానీ మేము వెళ్ళేది 3:10 అలా అయిందండి. ఇప్పుడు టైము మబ్బుగా ఉందండి, కాబట్టి ఇలా ఉందండి. నైట్ టైం కూడా వచ్చి ఓ రోజు తీసి చూపిస్తాను మీకు మొత్తం ఈ స్పాట్ అంతానే.
నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.